గలం మీది రాయల్స్ న్యూస్ కి స్వాగతం. మన హిందూపురానికి చెందిన మాకం కృష్ణమూర్తి శ్రీధర్ అను విద్యావేత్తకు పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనతో మన మొత్తం హిందూపురం తాలూకా అంతా ఆనంద పరవశాలతో మునిగిపోయింది. 1967లో 1967లో కల్లూరు సుబ్బారావు గారికి పద్మశ్రీ అవార్డు వరించింది. దాని తర్వాత 57 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మన పట్టణానికి చెందిన ఒక వ్యక్తికి పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో సంతోషదాయకం. ఈ సందర్భంగా రాయల్ న్యూస్ వారు దాని గురించి 4 మాటలు మాట్లాడమని నన్ను కోరినారు. మీకంతా తెలుసు, నేను వెంకోబరావు అని చార్టెడ్ అకౌంటెంటు, బెంగళూరులో వృత్తి నిర్వహిస్తున్నాను. అంతేకాకుండా నేను హిందూపురం పట్టణానికి చెందినవాడిని, ఎస్డిజిఎస్ కాలేజ్లో చదివినవాడిని. నా బ్యాచ్ వచ్చి 1984 to 89. రాజారావు గారు ఉన్నప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నప్పుడు నేను ఎస్డిజిఎస్ కాలేజ్లో చదివాను. రాజారావు సార్ గారికి నేను చాలా ప్రియతమ శిష్యుడిని. కాకపోతే విశేషం ఏమంటే వారు మా సీనియర్స్ గురించి ఎన్నో చెప్పేవాళ్ళు, ఎంతోమంది సీనియర్స్ గురించి చెప్పేవాళ్ళు. కానీ శ్రీధర్ సార్ గురించి అది ఎట్లా మర్చిపోయినారో నాకు తెలియదు. అటువంటి వ్యక్తి ఉన్నారని నాకు జస్ట్ నిన్న మాత్రమే తెలిసింది. అంతట్లోనే నేను వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినాను. ఇంకా నాకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్తోనైతేనేమి, తర్వాత లోకల్గా ఉన్న కాంటాక్ట్స్తో అయితేనేమి కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాము రాయల్ న్యూస్ వాళ్ళ కోసము. నాకు తెలిసిన 4 మాటలు ఈ విషయంగా నేను ప్రజలతో పంచుకోదలుచుకున్నాను. అంతేకాకుండా శ్రీధర్ గారికి సన్మానం చేయడానికి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు హిందూపురం పట్టణానికి వచ్చినారు. మాకు చాలా సంతోషం. అంతేకాకుండా మేము ఎన్నో రోజులుగా వింటున్న యాదాటి నరహరి గారు, వారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తుంటారు. వారి కీర్తి గురించి చాలా విన్నాను. నేను ఈరోజే మొదటగా నేను చూడడం, నా వయసు 54 సంవత్సరాలు. ఇన్ని రోజులుగా ఉన్నా కూడా హిందూపురంలో వారి దర్శన భాగ్యం నాకు కలగలేదు. ఈరోజు త్రిమూర్తులు లాంటి 3 వ్యక్తులను సభలో చూశాను. వారు పక్కపక్కగా ఆసీనులు కావడం ఎలా ఉందంటే త్రిమూర్తులు ఏకంగా హిందూపురానికి వచ్చినట్ల నాకు అనిపించింది. వారు ఒక్కొక్క ఫీల్డ్లోనూ వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు మాస్టర్సు. అటువంటి 3 మాస్టర్స్ను ఒకే వేదిక మీద చూడడం నాకు చాలా సంతోషమైంది. ఇక ప్రస్తుతం విషయానికి వస్తే, మామూలుగా చెప్తుంటారు ఒక అడ్మినిస్ట్రేటర్